పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకనాల రమాదేవి డిమాండ్ చేశారు. ఒంగోలులోని స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన ఐద్వా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ధరల భారాలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పాలకులు మోసం చేస్తున్నారని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మరోవైపు నిత్యావసర ధరలు, ఇంకొక వైపు విద్యుత్ ఛార్జీల పెంపు వంటి కారణాలతో ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి, ఎన్ మాలతి, ఎస్ నాగూర్, కె రాజేశ్వరి, కె లక్ష్మీ ప్రసన్న, బి రాజ్యలక్ష్మి, బి పద్మ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ అనేక రవాణా ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి. ఈ వస్తువుల మీద అనేక భారాలు పడుతూ ఉంటాయి. అట్లనే జిఎస్టీ ఇవన్నీ ఉన్నాయి. కానీ అదనంగా ఈ పెట్రోల్, డీజిల్ అన్ని చోట్ల తగ్గిస్తున్నారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో పెంచుతూ ఉన్నారు. తగ్గిస్తానని మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు ఇచ్చింది. మహిళలకి ఉచిత కన్నీళ్ళు వస్తే మేము చూడలేము, కట్లిపోయిండే. ఈరోజు గ్యాస్ పెంచిన దానికి గ్యాస్ తగ్గించాలి. మహిళలు 400 రూపాయలకే సిలిండర్ ఈరోజు ఇవ్వచ్చు. గ్యాసు అనేక ప్రాంతాల్లో గ్యాసు ఉన్నాయి, తయారు చేసి మనకి నేరుగా పైపుల ద్వారా కూడా ఇవ్వచ్చు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చర్యలు తీసుకోవట్లే. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఖండించాలి. మోడీ విధానాలని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాంతోపాటుగా ఈరోజు ఒకవైపు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి ఈరోజు పేద మధ్యతరగతి కొనలేని స్థితికి ఈరోజు పప్పులు, ఉప్పులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజల మీద భారాలు తగ్గించేదానికి ప్రయత్నం చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈరోజు ప్రజల మీద భారాలు వేయడానికి పూనుకుంటా ఉన్నాయి. దీన్ని మేము ఐద్వా మహిళా సంఘంగా నిరసిస్తూ ఉన్నాం. ఏదైతే మోడీ చెప్తున్నటువంటి అత్యాధీనం ఏమైపోయింది, అట్లాగే ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి P4 అంటే ఈరోజు పేదల మీద భారాలు వేయటమేనా అని చెప్పేసి మేము మహిళా సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం.